భూమిని మార్పాక అంజయ్య అనే వ్యక్తి కబ్జా చేసినట్టు ఆరోపించాడు బత్తుల దశరథ్ కౌసల్య. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీలో పనిచేసి రూపాయి కూడబెట్టి కొత్తగూడెం దగ్గర 4 గుంటల భూమిని కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఈ విషయంపై నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయగా ఇది సివిల్ మ్యాటర్ కోర్టుకు వెళ్లాలని చెప్పినట్టు తెలిపారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ని కలవగా న్యాయం చేస్తానని అన్నారు అని తెలిపారు. నివాసం నల్గొండ బీఆర్ఎస్ లీడర్ అయిన 1900 సర్వే నెంబర్ 250 సర్వే నెంబర్ 2005 సంవత్సరంలో గంజి ముచ్చెందరు కోట్ల రామకోటి దగ్గర నుంచి జీపీ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకొని అద్దులు తప్పుగా పెట్టేసి అంతకన్నా ముందు 270 సర్వే నెంబర్లో గవర్నమెంట్ ల్యాండ్లో 7 గుంటలు రిజిస్ట్రేషన్ చేయించుకొని గవర్నమెంట్ ఫ్రీడమ్ ఫైటర్ పేరు మీద 7 గుంటలు రిజిస్ట్రేషన్ చేయించుకొని అత్యార్థులను 256లో పెట్టి అందులో మాకు అల్లం లచ్చయ్యకు 3 గుంటలు బత్తుల కౌన్సిలర్కు 4 గుంటలు రిజిస్ట్రేషన్ చేయబడిన భూమిని కబ్జా చేసేందుకు ఆయన ఆలోచించి ఇలాంటి తప్పులు పెట్టి అతని ఉన్న డాక్యుమెంట్లన్నీ కూడా అద్దులు సరిగా పెట్టకుండా తప్పు పెట్టడం జరిగింది. ఇటు భూమిని మేము ప్రజావాణిలో పెట్టగా కలెక్టర్ గారికి విన్నవించుకొని మంత్రి గారు కలెక్టర్ గారికి ఎండార్స్మెంట్ చేస్తే కలెక్టర్ గారు ఆర్డీఓ చేశారు. దాదాపు 10 రోజులైనా ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల ఇట్లా మమ్మల్ని చాలా ఇబ్బందుల పాలు చేస్తున్నారు అంజయ్య గారు. అద్దురాలను కూడా తొలగించేసింది సార్. మా భూమి మొత్తం కబ్జా చేసుకోవాలి. కావున మీరు మా ఇందు దయ ఉంచి అతనిపై కఠినమైన చర్య తీసుకొని మాకు న్యాయం చేయగలరని ప్రార్థన. మేము ఈ ల్యాండ్ 4 గుంటలు వ్యవసాయం భూమి మా పెదనాయన కొడుకు మారయ్య కాడ అల్లం మారయ్య కాడ 4 గుంటలు మేము కొనుక్కున్నాక మా దాంట్లో మట్టి పోసి మేము రాళ్ళు బాస్తే వాళ్ళు కొనగానే మాది ఇదేనని మాకు రాళ్ళు బాస్తే ఎంఆర్ ఆఫీస్ కాడికి వచ్చి రాళ్ళు బాతినాక ఆ నుంచి తీసుకొచ్చి మొత్తం రైతు కాడ వచ్చి కూడబీకేసిండు. మేము మారయ్య కాడ కొనుక్కున్నాక ఆయన రాళ్ళు బాతిపోయిండు. మారయ్య వచ్చి పాతిపోయినాక మాది ఈ భూమి మీరెట్ట రాళ్ళు బాతించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకుని ఓ రైతు కాడ వచ్చి దౌర్జన్యం చేసి రాళ్ళు బీకేసిపోయిందండి. రాళ్ళు బీకేసిపోయిందని మేము పోలీస్ స్టేషన్ పోయినాము. పోలీస్ స్టేషన్ పోయినాక ఎస్ఐ గారి కాడికి పోయి మాట్లాడుతుంటే అంజయ్య గారిని కూడా పిలిపించారు, మమ్మల్ని పిలిపించినాక ఎస్ఐ గారు ఏమన్నారంటే ఇది ల్యాండ్ విషయమో మేమేం మాట్లాడలేము, మీరు ఆర్డీఓకు ఎంఆర్ఓకు పోయి మాట్లాడుకోండి, ఇది వ్యవసాయం చేసేది కోర్టుకు పోండి, అంతేగాని మేమేం చేయలేమని వాళ్ళు అన్నారు. అన్నాక మళ్ళీ మేము మంత్రి కాడికి పోయినాక ప్రజావాణి అని పెట్టిండు కదండి భూములు సర్వే చేసేందుకు ప్రజావాణి అని పోయినాక మంత్రి గారు లెటర్ రాసి ఇచ్చిండు కలెక్టర్కు రాసి ఇచ్చినాక కలెక్టర్కి తీసుకొచ్చి ఇచ్చినాము. కలెక్టర్కి ఇచ్చినాక కలెక్టర్ ఇమ్మీడియట్గా మీరు పోయి అమ్మాయి భూమి సర్వే చేయని చెప్పారు సార్. చెప్పినాక వాళ్ళు సర్వే అని దోలిచ్చారు. సర్వే దోలిచ్చినాక సర్వే అని వచ్చి కూడా ఎంక్వైరీ చేసుకుంటూ పోయిండు. మాకు ఇంతవరకు ఈ అద్దులు ఇది మీది అని చెప్పలేదు. మళ్ళీ మాకు అడ్డం తిరిగి మళ్ళీ ఏందేందో బూతులు అవి మాట్లాడుతుండు, మీరు ఏం చేస్తారో ఏం బీక్తారో అవి అని కూడా అంటుండు. మార్పాక అంజయ్య మా భూమి మాకు ఇప్పించి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మేము పైసలు పెట్టి మా సార్ రిటైర్మెంట్ అయిన సార్ ఆర్టీసీలో 20,000 తెచ్చుకొని నేను ఇక్కడ కొనుక్కున్నందుకు నన్ను ఇన్ని శరణ పెడుతుండు, నువ్వేం చేయలేవు నువ్వేం చెప్పలేవు అని మమ్మల్ని చాలా ఇబ్బందుల పాలు చేస్తుండు సార్. మమ్మల్ని దయచేసి మా భూమి మాకు ఇప్పగలరని మీకు ప్రార్థన సార్. అందుకే ఆయనపై చర్య తీసుకొని మాకు న్యాయం చేయగలరని ప్రార్థన సార్.